నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రాచీన కళలను నేటి తరానికి అందిస్తూ మన సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాలలో 33% కార్మికులకు అందించాలని డిమాండ్ చేస్తూ RG2 GM కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన TBGK శ్రేణులు. ప్రతినిత్యం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల దిశగా పరితపిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై మాజీ ఎమ్మెల్యే విమర్శలు చేయడం మానుకోవాలి. కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక. సింగరేణిలో త్వరలోనే కోల్ ఇండియా మాదిరి హైపవర్ వేతనాలు. రామగుండంలో ESIC ఆసుపత్రి నిర్మాణం. కాంట్రాక్టు కార్మికుల సమావేశంలో కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ వెల్లడి. ప్రాచీన కళలను నేటి తరానికి అందిస్తూ మన సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యతని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. NTPC అన్నపూర్ణ కాలనీలోని విశ్వభారతి హై స్కూల్లో బుధవారం శ్రీ హనుమన్ అఖాడా ఉచిత శిక్షణను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బంధారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ ప్రాచీన కళలు మరుగున పడుతున్న కాలంలో విజయదశమి రోజున ఆ కళలను ప్రదర్శించడానికి హనుమన్ అఖాడా వస్తాద్ కంది నాగరాజు చిన్నారులకు అఖాడా ద్వారా ప్రాచీన కళల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను మనము నేటి తరానికి పరిచయం చేయాలన్నారు. అఖాడాకు సంబంధించిన సోదరులు నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువ క్రీడాకారులకు ఈ అఖాడా పురాతనమైనటువంటి విద్య, ఇది చాలా ప్రతిష్ట కలిగినటువంటి ఒక ఈ కార్యాచరణ ఈరోజు కూడా నిర్వహిస్తున్నటువంటి సోదరుడికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. ఈ అఖాడా ఈ స్కూల్లో NTPCలో ఈ చిన్నారు విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల తరఫీదునిచ్చి ఈ యొక్క సంస్కృతిని కాపాడాలని చెప్పి కంది రాజా గారికి జ్ఞాపకార్థం చేస్తున్న వారికి ధన్యవాదాలు చెప్తున్నా. మీరే కాదు, ఈ ప్రాంతంలో ఎవరెవరికైతే అఖాడా వస్తుందో దీన్ని పూర్తి శాతం మళ్ళీ తిరిగి ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు అందరూ నేర్పించే విధంగా ఎవరైతే మిత్రులు ఉన్నారో వారందరూ కూడా ముందుకు రావాల్సి కోరుతున్నా. మరొకసారి సందర్భంగా ప్రారంభిస్తూ దాదాపుగా 15-20 రోజుల పాటుగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని విశ్వభారత్ హై స్కూల్లో వివిధ ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభించి శిక్షణ ఇచ్చి దసరా రోజున ఈ అఖాడా ప్రదర్శనను ఒక ఘనంగా వేడుక మాదిరిగా చేస్తున్నారు. ఇది ఈ ప్రాంతంలో ఒక దసరా పండుగ రోజున ఒక ఆకర్షణగా నిలుస్తుంది. అదేవిధంగా ఈ అఖాడా అనేది ఒక పురాతనమైన యుద్ధ విద్య. ఈ రోజుల్లో అయితే కరాటే, అదేవిధంగా వేరే ఆయుధాలతో యుద్ధం చేస్తుండేవాళ్ళు. కానీ పూర్వపు కాలంలో కూడా ఆత్మరక్షణ కోసం కానీ వేరే వారిని రక్షించడం కోసం కానీ ఈ అఖాడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుండేది. ఈ అఖాడా నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో కూడా ఒక మానసిక శక్తి, ధైర్య శక్తి వచ్చి తనను తాను కాపాడుకునే విధంగా ఒక ధైర్యం కలుగుతుంది. ఈ సందర్భంగా కంది నాగరాజుకి అభివృద్ధి చేస్తూ ఏమీ లాభాపేక్ష లేకుండా ఒక సమాజ సేవ కోసం స్వచ్ఛందంగా గత 20 సంవత్సరాలుగా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ సందర్భంగా ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకగా చేస్తున్నారు. అనంతరం అఖాడా నిర్వాహకులు కంది నాగరాజు, చంద్రయ్యలతో కలిసి ఎమ్మెల్యే కర్రసాము, కత్తిస్వామి విన్యాసాలను చేశారు. రాజకీయంలోనే కాదు కర్రసాములోనే నేను ముందుండాలని మన ఎమ్మెల్యే గారు
ఈ కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందరపు యాదగిరి గౌడ్, బందరపు తిరుపతి గౌడ్, నిర్వాహకులు కంది నాగరాజు, కంది చంద్రయ్య, కంది ఆంజనేయులు, కంది సాగర్, ముత్యాల సాయిరాం, కంది రణధీర్, కీర్తన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, పెండ్యాల మహేష్, ముచ్చుకుర్తి రమేష్, ఈ రవి, విద్యార్థులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులను వాస్తవ లాభాల నుంచి 33% వాటాను యాజమాన్యం చెల్లించాలని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ 2023-24 వార్షిక సంవత్సరంలో సాధించిన లాభాల వాటా చెల్లింపుల్లో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ బుధవారం సాయంత్రం ఆర్జీ2 జీఎం ఆఫీసు ముందు టీబీజీకేఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ 2023-24 సంవత్సరంలో రికార్డు స్థాయి బొగ్గు ఉత్పత్తి సాధించి వార్షిక నికర లాభాలు 4,701 కోట్ల రూపాయలు సాధించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి యాజమాన్యం ప్రకటించిందని, కానీ కార్మికులకు మాత్రం నికర లాభం నుంచి కాకుండా 2,412 కోట్ల రూపాయల నుంచి 33% లాభాలు ప్రకటించి యాజమాన్యం ప్రభుత్వ కార్మికులను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం కార్మికులకు 1,550 కోట్ల రూపాయలను పంపిణీ చేయవలసి ఉండగా నికర లాభాలపై వాటాగా కార్మికులకు 796 కోట్ల రూపాయలను మాత్రమే పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడం పట్ల టీబీజీకేఎస్ తరపున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలపై గతంలో మాదిరిగానే లాభాల వాటా పంపిణీ చేయాలన్నారు. కానీ అభివృద్ధి పేరిట 2,289 కోట్ల రూపాయలను పక్కకు పెట్టడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. ఇప్పటికైనా కార్మికుల మనోభావాలు గమనించి 796 కోట్ల రూపాయలకు బదులు 1,550 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 4,701 కోటి అనేటిదేమో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్తా ఉంటే ప్రెస్ మీట్ లో అందరి సమక్షంలో చెప్తే ఏఐటీసీ సీతారామయ్య ఏమంటాడంటే ఇది స్థూల లాభం అని అంటున్నాడు, అంటే గ్రాస్ ఇన్కమ్ అంటున్నాడు, నెట్ ఇన్కమ్ అని అంటలేడు. ఇకపోతే ఇది 102వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ సెప్టెంబర్ 29, 2023 జరిగినటువంటి దాంట్లో సింగరేణి యాజమాన్యం అందరు డైరెక్టర్ల సమక్షంలో, మన డైరెక్టర్లతో పాటుగా కోల్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి వాళ్ళందరూ సమక్షంలో ఈ లెక్కలన్నీ రాస్తారు. దాంట్లో ఏమన్నాడంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 3,074, అంటే పన్నులు చెల్లించడానికంటే ముందు 2023-24 కాదు 22-23 దానికి 3,074 కోట్లు అయితే, తర్వాత పన్నులన్నీ చెల్లించిన తర్వాత మిగిలిన ఏదైతే ఉన్నదో నెట్ ఇన్కమ్ అనేటిది 2,222 అనేటువంటిది ఇది చెప్తా ఉన్నది. మొన్నటి వరకు కూడా వీళ్ళు చూపించినటువంటి దాంట్లో కూడా అదే చూపించారు. ఏది మొన్న మనం ఇన్కమ్ పంపించినప్పుడు ప్రాఫిట్స్ ఇచ్చేటప్పుడుగా 2,222 అనేది ఆడ చెప్తూ, అదే చోట ఏమన్నాడు ఇక్కడ మళ్ళీ ఇది ఒక స్టేట్ కట్టి అనేటువంటిది సింగరేణి యాజమాన్యం ఇచ్చినటువంటిదే ఇదే అంకెలో ఉన్నటువంటిది. మరి 2,222ను పంచినప్పుడు 32% పంచినప్పుడు మరి 4,701 మీద 33% పంచాలనే కదా ఇక్కడ చెప్తున్నటువంటిది. టీబీజీకేఎస్ ఆర్జీ2, టీజీబీకేఎస్ ఆర్జీ2, టీబీజీకే వైస్ ప్రెసిడెంట్ ఆయిలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ్ రామ్మూర్తి, ప్రభాకర్ రెడ్డి, చంద్రయ్య, ముసుగుల అనిల్ రెడ్డి, సురేందర్, అబ్బు శ్రీనివాస్ రెడ్డి, మామిడి తిరుపతి, రవితేజ, దాసరై శ్రీనివాస్, గని వెంకటేష్, శశాంక్, లింగారెడ్డి, కొమరయ్య, నరేందర్, మహేందర్, రమేష్, నరేష్, రవి, శ్రీధర్, రామ్ చరణ్, సంపత్ రెడ్డి, జాడి వెంకటి, శంకర్, శ్రీనివాస్, మహేందర్, నాగయ్య, శ్రీనివాస్, చంద్రశేఖర్, రాజేశం, సురేష్, రాకేష్, రమాశర్మ, సంతోష్, అజయ్ కార్మికులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. బ్యాక్ టు న్యూస్. ప్రతినిత్యం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల దిశగా పరితపిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై మాజీ ఎమ్మెల్యే విమర్శలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజ్ ఠాకూర్ పట్ల కోరకంటి చందర్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. కేవలం ప్రకటనలకే పరిమితమై గత ప్రభుత్వం రామగుండం అభివృద్ధిని పూర్తిగా విస్మరించడమే కాకుండా ఓసీపీ ఏర్పాటుతో బొందల గడ్డగా మార్చిందని ఆరోపించారు. దీనికి తోడు అవినీతి అక్రమాలు అధికమైన నేపథ్యంలో స్థానిక ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని సూచించారు. నిఖార్సైన పాలనతో నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్థానిక నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పీసీ పటేల్ కంపెనీకి చెందిన 800 మంది స్థానికేతరులను వారి ప్రాంతాలకు పంపించడం జరిగిందని, RFCL లో కూడా స్థానికులకే ఉద్యోగాలు కల్పించిన విషయమై యాజమాన్యానికి నోటీసులు అందజేయనున్నట్లు తెలిపారు. కాలం చెల్లిన నాయకునిగా మిగిలిపోయిన కోరకంటి చందర్ మునికు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మబోరని సూచించారు. అవినీతి రహిత పాలనతో అభివృద్ధి సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను విమర్శించే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్రకు లేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవాలి. బాలకృష్ణ గారు చిరంజీవి మా ఎమ్మెల్యే, అది గుర్తుపెట్టుకోవాలి. యాక్టర్ కాదు, చేసి చూపెడతాడు అభివృద్ధి. నీ ఆయాంలో ఏం చేసినావు చెప్పు. నీ 5 సంవత్సరాలకు ఇవి చేసినా అని చెప్పి ఏమని చెప్పుకునేటట్టున్నదా చెప్పు ఓపెన్గా. నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు గిది తెచ్చినా ఈ నిజవారికి ఇది చేసినా అని చెప్పి చెప్పు. చేతగాని మాటలు మాట్లాడు కాదు. కార్మికుల శ్రమ 500 కోట్ల రూపాయలు తెచ్చానని చెప్పి నువ్వు చెప్పుకుంటాను. 500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజ్ తెచ్చినావు నువ్వు. అసలు మెడికల్ కాలేజీకి ఎన్ని కోట్లు వచ్చినాయో తెలుసా నీకు? అసలు 200 పైచీలు కోట్లు వచ్చినాయి. మళ్ళీ యుద్ధ ప్రాతిపదికంగా సీఎం గారితో మాట్లాడి, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి, మా ప్రీతం నాయకుడు శ్రీధర్ బాబు సహకారంతో మొన్న 150 కోట్లు తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎలక్షన్ల ముందు నుంచి ఒకటే స్లోగన్, నో బహార్ నో బీహార్ అని. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి యుద్ధ ప్రాతిపదికంగా 7 రోజులు పీసీ పట్ల సమ్మె చేసి ఇక్కడ మా ఉద్యోగాలు మాకే కావాలి అనే విషయం మీద 800 మందిని ఇక్కడి నుంచి వెళ్ళి పంపించే కార్యక్రమం చేసినాం. పంపించడం కూడా స్థానికులు అందరికీ ఉద్యోగాలు కావాలని చెప్పి కొట్లాడుతాను. ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కమల్ హాసన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి రామగుండం అభివృద్ధి చేయకపోతే ప్రజలు ముంద పెడతారు అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. చాలా వాస్తవంగా మాట్లాడింది ఆయన. రామగుండం ప్రజలు అభివృద్ధి చేయకపోతే ఏ నాయకున్నైనా కూడా బొంద పెడతారు. అది అచ్చుగుద్దినట్టు కోరుకంటి చందర్కు మాత్రమే వర్తిస్తుంది. ఈరోజు రామగుండాన్ని పూర్తి నిర్వీర్యం చేసిన చరిత్ర కోరుకంటి చందర్ది. అభివృద్ధి, ఈయన చేసిన అభివృద్ధి ఇట్లాంటిది. ఎంతోమంది ఆత్మహత్యలకు కారణం రామగుండం ప్రజలకు పాయకాన నీళ్లు తాగించుడు, రామగుండంకు ఒక యూనివర్సిటీ కూడా తీసుకురాకపోవడు. వీళ్ళ కొప్పుల ఈశ్వర్ గారు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ బీ పవర్ హౌస్ను పెద్దగా చేయాలి, 1:800 తీసుకురావాలని వీళ్ళందరూ ధర్నాలు రాస్తారోకోలు చేసి ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాలలో కూడా వీళ్ళు కనీసం ఒక్క ఫ్యాక్టరీ కూడా తీసుకురాకపోతే, వీళ్ళతోటి చేత కాకపోతే వీళ్ళను బొందబెట్టిన ఘనత రామగుండం ప్రజలది.
ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్, కొలిపాక సుజాత, ముస్తఫా, పెద్దెల్లి ప్రకాష్, మారెల్లి రాజిరెడ్డి, బొమ్మక రాజేష్, కళ్యాణి, సింహాచలం, నజీం, కౌటం సతీష్, యోగేందర్, దులికట్ట సతీష్, అబీద్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో త్వరలోనే కోల్ ఇండియా మాదిరి హైపవర్ వేతనాలు చెల్లిస్తామని, రామగుండంలో ఈఎస్ఐసి ఆసుపత్రి నిర్మాణం కానుందని కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ తెలిపారు. గోదావరికని జనక్ భవన్ ఆవరణలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కాంట్రాక్ట్ కార్మికుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ కనీస వేతన సలహా మండలి చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ 103 ఏళ్ల సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కృషి ఫలితంగా మొట్టమొదటిసారి సింగరేణి లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయలు ఇవ్వాలని చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సింగరేణిలో హైపవర్ వేతనాలు, రామగుండంలో ఈఎస్ఐసి ఆసుపత్రి నిర్మాణం కోసం గత వారం కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాని కోరటం జరిగిందని, దానికి వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే సింగరేణిలో హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించడమే కాకుండా రామగుండంలో ఈఎస్ఐసి ఆసుపత్రి నిర్మాణం జరగనున్నట్టు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధన కోసం త్వరలోనే పూర్తి స్థాయి కాంట్రాక్ట్ కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం ఐఎన్టీయూసీ పోరాడేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ అయిన రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 1,20,00,000 మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికుల కోసం అంతర్జాతీయ సంస్థతో 2 సమావేశాలు నిర్వహించి శాస్త్రీయ పరంగా వారి వేతన సవరణ జరగనుందని తెలిపారు. ప్రధానంగా మీకు 5,000 రూపాయలు ఇవ్వడంలో బాగా కృషి చేసిన శ్రీరామ్ గారు దాదాపు కొన్ని గంటలు మేము చర్చించినా కూడా కాంట్రాక్ట్ కార్మికులకు డబ్బులు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఆఖరికి రాత్రి 12:30 కూడా మేము ఒకటే మాట చెప్పినాం, కాంట్రాక్ట్ కార్మికులకి ఏదో ఒక డబ్బులు ఇచ్చి గుర్తింపు పొందకపోతే మన ప్రభుత్వ గౌరవం ఉండదని చెప్పి మీ అప్పుడు శ్రీధరబాబు గారు వచ్చి 12 గంటల కానీ అన్నం కూడా తింటారు. బట్టి గారు ఖచ్చితంగా మీరు 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పిండు. మేము కూడా చెప్పిన మంత్రి గారు మీరు GDK5 ఓసీకి వచ్చినప్పుడు ఏం ప్రకటన చేశారు, కాంట్రాక్ట్ కార్మికులు 5,000 ఇవ్వాలన్నా లేదా? ఇవాళ మీరు మంత్రి, ఈయన మంత్రి, 5,000 ఎందుకు ఇవ్వాలని అడిగితే 12:30 రాత్రి ఒప్పుకున్నాడు. నిజంగా ముగ్గురు మంత్రులు అంటే ముఖ్యమంత్రి భట్టి గారు, శ్రీధరబాబు గారు, ప్రధానంగా మీ అందరికీ సహకరించిన బలరాం గారు. అనంతరం కాంట్రాక్ట్ కార్మికులకి లాభాల వాటా నుంచి 5,000 ఇవ్వడానికి కృషి చేసిన జనక్ ప్రసాద్ ని కాంట్రాక్ట్ కార్మికులు ఆత్మీయంగా సన్మానించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపెల్లి సమ్మయ్య, సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్రావు, వైస్ ప్రెసిడెంట్ కళవేన శ్యామ్, జనరల్ సెక్రటరీ లక్ష్మీపతి గౌడ్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు శేషరత్నం, జిల్లా అధ్యక్షులు దాస్, జనరల్ సెక్రటరీ ఎండి అక్రమ్, వైస్ ప్రెసిడెంట్ అక్బర్ అలీ, కలవేని శ్యామ్, రామ్శెట్టి నరేందర్, భీమరావు, పేరం రమేష్, గరిగేస్వామి, టైసన్ శ్రీనివాస్, కె సదానందం, RG1 వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి, RG3 వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య, మందమరి వైస్ ప్రెసిడెంట్ జోగబుచ్చయ్య, భూపలపల్లి వైస్ ప్రెసిడెంట్ పేరం శ్రీనివాస్, బెల్లంపల్లి వైస్ ప్రెసిడెంట్, కాంట్రాక్ట్ కార్మికుల నాయకులు ఉడత శంకర్, కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో రీజనల్ చైర్మన్ వేల్పూరి సంపత్రావు జన్మదినాన్ని పురస్కరించుకుని గోదావరికని పాత అశోక్ టాకీస్ లేబర్ అడ్డా దగ్గర నిరుపేదలకు అల్పాహార వితరణ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేదలకు, నిరాశ్రయులకు అండగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఎన్టీపీసీలోని సాయి సేవా సమితిలో విద్యార్థులకు పండ్లు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. లయన్స్ క్లబ్ ఆఫ్
గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఈరోజు నా జన్మదిన సందర్భంగా చాలా మంచి సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటలకు స్థానిక లేబర్ ఆఫీస్ దగ్గర సుమారు 150 మందికి అల్పాహార వితరణ కార్యక్రమం, అదేవిధంగా శ్రీ సాయి సేవా సమితిలోని పిల్లలకు ఏదైతే అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్లు మరియు బిస్కెట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇంతమంది నా జన్మదినాన్ని ఇంత గ్రాండ్గా చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి పిఎస్టీస్కు మరి క్లబ్ పెద్దలకి మరి క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ జన్మదినం నాకు చాలా మెమొరబుల్ జన్మదినంగా ఉంది. చాలా ఇంత మంచి కార్యక్రమాలు చేసిన మా ప్రెసిడెంట్ గారు మరొకసారికి వాళ్ళ టీం అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ లైనిస్టిక్ ఇయర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి చాలా మంచి సేవా కార్యక్రమాలతో చాలా ముందుకెళ్తున్నారు. ఇదే టెంపేతో ఇదే విధంగా లైనిస్టిక్ చివరి కూడా ఇదే ఉత్సాహంతో మీరు ముందుకెళ్లాలని ఆ సందర్భంగా మా జెర్సీ గారు మరియు నేను ఎల్లప్పుడూ మీ వెనుకనే ఉంటాను మీకు తెలియజేస్తూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమం తీసుకొని నా జన్మదిన వేడుకల్ని ఇంత ఘనంగా చేసినందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి మొత్తం సభ్యులందరూ కూడా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఈరోజు మా రీజనల్ చైర్మన్ అయినటువంటి వేల్పూర్ సంపత్రావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం 8 గంటలకు ఓల్డ్ చౌక్ థియేటర్ నందు లేబర్ నందు ఒక 150 మందికి అల్పాహార వితరణ, అలాగే సాయి సేవా సమితిలో అన్నదానం కార్యక్రమాలు, పనులు పంపిణీ తదితర కార్యక్రమాలు చేసినాము. ఇట్లాంటి జన్మదిన వేడుకలు వారు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతు వారికి అష్ట ఐశ్వర్య ఆయుర్వేద్యాలు ప్రసాదించాలని ముందు కూడా లైనిజంలో కూడా ఇంకా ఎన్నో సేవలు అధిరోహించాలని సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ వేల్పూరు సంపత్రావు, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి అధ్యక్షులు నాల్ర ప్రసాద్, సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్, ట్రెజరర్ కోదాటి ప్రవీణ్, జేసీ గుంత వినోద్, గెట్ సేగంటి నరేష్, ఫాస్ట్ ప్రెసిడెంట్స్ సంతినేని గోపాలరావు, తాటిపల్లి రాజకుమార్, నల్లమస్ మల్లికార్జున్, బొల్లి రవికుమార్, తంగడ రమణారావు, సెగంటి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. బ్యాక్ టు న్యూస్. NTPC లక్ష్మీ నరసింహ గార్డెన్ లో ఈ నెల 29న మాల కుల బాంధవులు ఉద్యోగుల ఆత్మగౌరవ సదస్సును నిర్వహించనున్నట్లు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాల ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరు కానున్న ఈ సదస్సుకు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల కుల బాంధవులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఐకమత్యంతోనే అన్యాయాన్ని ప్రతిఘటించవచ్చని సూచించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల గత 4 సంవత్సరాలుగా మాలల్లో ఐక్యత కోసం కృషి చేస్తూ వస్తుందని తెలిపారు. ఎస్సీ జనగణనను శాస్త్రీయంగా పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీలు ఐక్యంగా ముందుకు సాగితేనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని సూచించారు. ఈ దిశగా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ నెల 29న జరగనున్న
సదస్సుకు మాలలు అధిక సంఖ్యలో హాజరై ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం ఉందని మాల మహానాడ్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు దేవి లక్ష్మీ నరసయ్య సూచించారు. తేదీ 29/9/2024 ఆదివారం రోజున పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల మరియు పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో ఉండేటువంటి మాల కుల బాంధవులందరినీ కలిపి పెద్దపల్లి జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మీ నరసింహ గార్డెన్ ఎన్టీపీసీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశానికి పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి మాల కుల బాంధవులే కాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి మాల కుల బాంధవులందరినీ కూడా టీం పెద్దపల్లి జిల్లా శాఖ ఆహ్వానిస్తూ ఉన్నది. మిత్రులారా, మీకు తెలుసు, రాష్ట్రంలో దాదాపుగా 77 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం మొట్టమొదటిసారిగా మాల కుల బాంధవులు ఒక తాటిపైకి వచ్చేటువంటి ఒక పరిస్థితిని ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కల్పించినాయి. దాంట్లో భాగంగా మరి గత 4 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి టీం తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల ఉద్యోగస్తులు మాలల్లో ఉండేటువంటి అనైక్యతను ఓ తాటి మీదకి తీసుకొచ్చి మాల కుల బాంధవులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను, తర్వాత వాళ్ళకు జరుగుతున్నటువంటి అక్రమాలను, వాళ్ళకు రిజర్వేషన్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లను తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో, అట్లాగే చిన్నభిన్నమైపోయినటువంటి ఈ మాల జాతిని ఒకే తాటి మీదకి తీసుకురావడానికి ముఖ్యంగా టీం తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాల ద్వారా ఒక చోటికి తీసుకురావడానికి ఒక సభను ఏర్పాటు చేయడం అనేది, దానికి ఇంటికొక్కరు మాల కులస్తులు తరలి రావాలని పిలుపునిస్తూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు అంటే పోరాటము కొంతమందే చేస్తారు, ఇంట్లో ఉన్నా కూడా మద్దతు తెలిపినట్టు అవుతుంది. మీ ఇంటి నుంచి మనం అన్ని ఉద్యమాలు, ఏ ఉద్యమం చూసినా మొత్తం మంది వచ్చి ఉద్యమం చేయరు, కొంతమంది మాత్రమే పాల్గొంటారు. ఇలాంటి వ్యక్తులు అందరం కూడా పాల్గొన్నప్పుడు మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని మాల మహానాడు నుంచి విజ్ఞప్తి చేస్తూ, మాల కుల బాంధవులందరినీ ప్రతి ఒక్కరూ వీలైనంత ఎన్ని రకాలుగా మీరు ఉపయోగపడాలనో అన్ని రకాలుగా ఇదొక బ్రెయిన్ స్ట్రామింగ్ లాగా జరుగుతుంది. ఈ విలేకరుల సమావేశంలో మాల సంఘాల ప్రతినిధులు కాసాల వెంకటస్వామి, కోడి సంజీవరావు, ఎరకల నాగరాజు, భీమ్సేన్, కడమండ శ్రీహరి, ఐలవేణి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం రజక జాతి గర్వించదగ్గ విషయమని రజక సంఘం జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను గోదావరిఖని పట్టణ రజక టేలా అసోసియేషన్ అధ్యక్షులు బండి లక్ష్మణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ఓబీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రజక టేలా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూమి కోసం, భక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం కొంగు నడుముకు చుట్టి ఆత్మగౌరవ ప్రతీక ఎగురవేసి దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేసి సాయుధ పోరాటానికి నాంది పలికిన వీరనారి చాకలి ఐలమ్మ చరిత్రను 10 సంవత్సరాలు దొరల ప్రభుత్వం విస్మరించినప్పటికీ ప్రజల ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో, రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ట్యాంక్ బండ్పై ఐలమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం సంతోషకరమని, తప్పకుండా రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రజక అభివృద్ధి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయాలని కోరారు. అదేవిధంగా గోదావరిఖని కోర్టు దగ్గర చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద గోదావరిఖని బస్తీ పెద్ద మనుషులు పెద్దపల్లి జిల్లా రజక సంఘం జేఏసీ ఆధ్వర్యంలోని ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి సంజీవ్, రజక టేలా అసోసియేషన్ అధ్యక్షులు బండి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాకుల రమేష్, ముఖ్య సలహాదారులు వడ్లూరు దేవయ్య, ఉపాధ్యక్షులు పైడి రాజయ్య, జిల్లా గౌరవ సలహాదారులు
దావనపల్లి రాజేశం, రాష్ట్ర కార్యదర్శి దుర్గాప్రసాద్, అసోసియేషన్ నాయకులు ముక్కర శ్రీనివాస్, పసునూటి సంపత్, తోటపల్లి శ్రీనివాస్, నాంపల్లి సమ్మయ్య, నగునూరి రాజేశం, రామడుగు రాములు, బిజిగిరి వెంకటరాజ్యం, బండి రాములు, కటుకూరి శ్రీనివాస్, విజిగిరి రవి, మామిడి అశోక్, మామిడి మహేందర్, కొత్తపల్లి దేవీందర్, జనగాం కనకయ్య, అధిక సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు, రజక కుల బాంధవులు పాల్గొన్నారు. బహుజనులకు చిట్యాల చాకలి ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రజక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పాలడుగుల కనకయ్య అన్నారు. మండలేశ్వర్ రజక సంఘం ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా జీపీ గేట్ FCIలో బహుజన నాయకుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగుల కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కనబర్చిన తెగువ ప్రస్తుత సమాజానికి, భవిష్యత్తు తరాల వారికి స్ఫూర్తిదాయకంగా చిట్యాల ఐలమ్మ చేసిన పోరాటాలు నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్నగర్ మండలేశ్వర రజక సంఘం గౌరవ అధ్యక్షులు నగునూరు కనకయ్య, ఉపాధ్యక్షులు పున్నం కుమార్, రామగుండం కార్పొరేషన్ రజక సేవా సంఘం ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి నారాయణ, మండలేశ్వర రజక సంఘం అధ్యక్షులు రాపాల మల్లయ్య, ముఖ్యర భూమయ్య, సీపెల్లి కొమరయ్య, నేరెళ్ల ఆశ, పొడ్లచల్ర మల్లక్క, దురిశెట్టి శ్రీనివాస్, చిటబైన రాజ్ కుమార్, ఆడపు రాజేశం, బోర్డ శ్రీనివాస్, ప్రభంజన్ రెడ్డి, కన్నూరి శంకర్, బొట్ల స్వామి, కృష్ణస్వామి, బొట్ల పోషం, మేకల రామస్వామి, దెబ్బెట శ్రీనివాస్, కందుల సతీష్, మానాల ప్రభాకర్, పండ్ల లక్ష్మయ్య, గిరిని కుమార్, బండారి ప్రసాద్, భానుచందర్, సీలవేలి రవి, గాజుల నర్సింగ్, సమ్మేట సురేష్, షరీఫ్ పాషా, గౌస్, బండి సాయి, శ్యామ్, మాధవరావు, రాంబంటు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రాచీన కళలను నేటి తరానికి అందిస్తూ మన సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాలలో 33% కార్మికులకు అందించాలని డిమాండ్ చేస్తూ RG2 GM కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన TBGK శ్రేణులు. ప్రతినిత్యం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల దిశగా పరితపిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై మాజీ ఎమ్మెల్యే విమర్శలు చేయడం మానుకోవాలి. కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక. సింగరేణిలో త్వరలోనే కోల్ ఇండియా మాదిరి హైపవర్ వేతనాలు. రామగుండంలో ESIC ఆసుపత్రి నిర్మాణం. కాంట్రాక్టు కార్మికుల సమావేశంలో కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.